జై జగన్నాథ్. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రతి ఒక్కరూ పూరి జగన్నాథ్ రథయాత్ర చూడాలని అనుకుంటారు, బట్ చూడలేకపోతారు. టుడే ఐఎమ్ హియర్ టు వాచ్ దిస్. మీరు మాత్రం రాలేకపోయాను అని అయితే బాధపడకండి. అసలు నాకు ఎంత వీలైతే అంతవరకు క్యాప్చర్ చేసి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నాకు కూడా అనిపిస్తుంది జగన్నాథుడి దర్శనం నా ద్వారా మీరు చూడాలి అని చెప్పేసి. సో ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే మాత్రం మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఇప్పుడు ప్రజెంట్ టెంపుల్ దగ్గరికి అయితే పోతున్నా. యాక్చువల్గా ఇదంతా కూడా ఫుల్ పబ్లిక్ అయితే నిండింది. ఒకసారి నా ముందు చూడండి ఎంతమంది పబ్లిక్ అనిపిస్తారో మీకు. సో ఇది ఏంటి అని అంటే ఇది 0.00001% మాత్రమే ఇది. సో అందులో కూడా రాజమయ్యేది. నేను ఎక్స్పెక్ట్ చేసిన క్రౌడ్ వేరు అండ్ ఇక్కడ నేను చూసిన క్రౌడ్ వేరు. అంత దారుణమైన పబ్లిక్ అయితే ఉన్నారనమాట. అసలు లోపలికి ఎలా చేస్తున్నారు, ఎక్కడదక్కడ టెంపుల్స్ గేట్స్ అన్నీ క్లోజ్ చేశారు అండ్ మొత్తం టెంపుల్ బయట నుంచే చూడాలన్నమాట. సో ఇప్పుడు టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చిన ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి. ఎవ్రీ గల్లీ, ప్రతి గల్లీలో పోలీసులు ఉండే షార్ట్ కట్స్ మొత్తం బంద్ చేశారు అనమాట. షార్ట్ కట్స్ మొత్తం బంద్ చేసి అసలు అంటే 1 కిలోమీటర్ నడిస్తే టెంపుల్ వచ్చేదాన్ని 5 కిలోమీటర్ నడిస్తే టెంపుల్ వచ్చేటట్టుగా పెట్టారనమాట. అంటే ఇంత క్రౌడ్ని కంట్రోల్ చేయాలంటే ఆ మాత్రం చేయాలి కదా. ఎందుకనంటే ఏ గల్లీ దొరికితే ఆ గల్లీ నుంచి గుసాయించినామంటే ఇంకా అసలు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, తొక్కిసలాట్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఒక ప్రాపర్ వే అయితే క్రియేట్ చేశారు వీళ్ళు. సో చూసుకోవచ్చు మీరు, ఎక్కడ పడితే అక్కడైతే పోలీసులు అయితే నిలబడి ఉన్నారు అండ్ ఫుల్ సేఫ్టీ అయితే ఉంది ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే. క్రౌడ్లోకి వెళ్ళిన తర్వాత చెప్పలేము మనము, ఏ దొంగ వచ్చి ఏది నొక్కపోతారో తెలియదు. అంటే మీకు ఇంతకుముందు కాదు, నిన్న నైట్ వర్షం వస్తుంది, రథయాత్ర దగ్గర భజన జరుగుతుంది, అంటే రథాలు పెట్టిన దగ్గర భజన జరుగుతుంది. ఒకడు ఫోన్ తీసుకొని దొరికితే వాడు దొరికిండు. చూడు అంటే అంత తక్కువ క్రౌడ్లోనే అంత ధైర్యం చేసిన వాళ్ళు ఇప్పుడు ఎంతో క్రౌడ్ ఉంటుంది కదా, ఇక్కడ మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఎంత వీలైతే అంత జాగ్రత్తగా ఉండడం చాలా బెటర్, చాలా అంటే చాలా బెటర్. పబ్లిక్ చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ క్రౌడ్ ఎంత ఉంది. అండ్ నేను ఇప్పుడు రథాల దగ్గరికి అయితే పోతున్నా, ఈ ముందున్నాయి అనమాట. యాక్చువల్గా నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, మన సౌత్లో ఉన్న వాళ్ళ భక్తితో పోల్చుకుంటే నార్త్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా టాప్లోనే ఉంటారు. ఇక్కడ ఏంది అని అంటే అంటే ఎవ్రీ పర్సన్ కూడా ఇక్కడ శ్రీకృష్ణుడి భక్తిభావంలో అయితే డ్యాన్స్లు వేస్తున్నారు, భజన పాటలు పాడుతున్నారు. సో అబో అసలు ఈ జనాల్లో నడవలేకపోతున్నాను నేను. అసలు అంత క్రౌడ్ ఉంది అండ్ వీళ్ళు చేసే డ్యాన్స్లు కానీ భజనలు కానీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది తెలుసా. ఫస్ట్ టైం నేను ఇది విజిట్ చేశాను కదా, అందుకే ఇంత ఎక్సైట్ అవుతున్నానేమో నాకు కూడా తెలియదు. వర్షం మాత్రం ఆగట్లేదు, ఎన్ని అయినా సరే వర్షం ఆగట్లేదు. అండ్ బిల్డింగ్ల పైన కూడా ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్స్ పైన అయితే చాలా మంది నిలబడి ఆ రథాలు ఎప్పుడైతే గుంజుతారో అప్పుడు దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈ రథాలు ఉన్నాయి కదా వాటి దగ్గరకు అసలు నేను వెళ్ళనో కూడా తెలియదు, ఎందుకంటే పబ్లిక్ అంత హ్యూజ్ ఉన్నదనమాట. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, దూలే కదా మనకి, పోవాలా తిరగాల అందులోకి, అట్లీస్ట్ రథ దగ్గరకన్నా పోయి వాటిని అయితే చూడాలా. సో చలో చూద్దాం. ఎక్కువైపోయింది రా రే. अरे भाई पीछे चलो, पीछे हटो थोड़ा, पीछे हटो. ఎక్కడ పోవాలండి అక్కడ వాళ్ళు ఎలా చెప్పు వెళ్ళండి. అరే గట్టి పూసేసే వాళ్ళు చచ్చిపోతారు బ్రో.
చచ్చిపోతాం అనుకున్నాం, బయటకు వచ్చిన వాడి అయ్యి రథం స్టార్ట్ అయింది. కానీ ఇక్కడి నుంచి అయితే కనిపించదు. మనం ఎంత ట్రై చేసినా కానీ రథం దున్నేది మాత్రం అస్సలు దొరకదు. ఎంతమంది యూట్యూబర్లు ఉన్నారో తెలుసా ఇక్కడ, పెద్ద పెద్ద యూట్యూబర్లు అయితే ఉన్నారు, బట్ నో ఛాన్స్. వామ్మో, నేను ఎటు వెనకకి వెళ్తే ఎటన్నా ఒక దిక్కిగా నా వల్ల. जय जगन्नाथ। हम तीनों भाई हरियाणा और राजस्थान से 2000 किलोमीटर से दूर से आए हैं और बाबा जगन्नाथ की रथ यात्रा में शामिल होने हमें यहाँ पे आके बहुत ही अच्छा लग रहा है। बड़ा ही खुशी का माहौल है, हर तरफ जनता भीड़ ही भीड़ है। बाबा के रथ खींचने के लिए हम बड़े उत्सुक हैं। जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ। కొన్ని లక్షల మంది ఎదురు చూపు ఎవరి కోసమో తెలుసా? ఆ జగన్నాథుడి రాక కోసం. ఫ్రమ్ మార్నింగ్ నుండి కంటిన్యూస్గా వర్షం పడుతున్నా సరే లెక్క చేయకుండా ఆ వర్షంలోనే ఆ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నారనమాట. అసలు మీకు విషయం తెలుసా? ఈ రథయాత్ర టైంలో ఒడిస్సా గవర్నమెంట్ ఒక సపరేట్ వే అంబులెన్స్కి ఇచ్చింది. ఇంతమంది క్రౌడ్లో కూడా ఇది మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. చాలామంది అంటున్నారు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఒడిస్సా వాళ్ళు కానీ మన తెలుగు వాళ్ళు కూడా అంటున్నారు మెయింటెనెన్స్ లేదు అని. అది టోటల్ రాంగ్ అబ్బా. 1 lakh 2 lakh పీపుల్స్కి అరేంజ్ చేయడము, ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం అంటే ఓకే, కానీ 15 to 30 lakhs క్రౌడ్కి ఏం ఫెసిలిటీస్ ఇవ్వాలి? అసలు ఎట్లా కంట్రోల్ చేయాలి చెప్పండి ఆ క్రౌడ్ని? అండ్ ఇంకో అసలు గొప్ప విషయం ఏంటి అని అంటే, ఈ క్రౌడ్లో కూడా మనకు అసలు మెయిన్గా యూజ్ అయ్యేది ఏంటి? ఒక ఫుడ్ అండ్ మెడికల్ ఎమర్జెన్సీ కదా. ఈ 2 విషయాల్లో ఒడిస్సా టాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రాండ్ రూట్ 2 sides కూడా ఫ్రీ ఫుడ్ స్టాల్స్తో నింపి ఉన్నదనమాట. ఫ్రీ ఫుడ్, ఫ్రీ డ్రింక్స్, ఎవ్రీథింగ్ మీకు ఏది కావాలంటే అది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఫ్రీ మెడికల్ క్యాంప్స్. అసలు మెడికల్ క్యాంప్స్ అయితే చాలా ఉంటాయి, ఇంకా అసలు మీకు ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ట్యాబ్లెట్ అయినా మనం అక్కడికి వెళ్తే వాళ్ళు ఇస్తారు. అండ్ ఒక ప్రాపర్ వేలో ఈ రెండింటిని చాలా బాగా అరేంజ్ చేశారు. జై జగన్నాథ్, ఉందంటే అసలు అది మాటల్లో చెప్పలేము. కానీ ఇంత వర్షం కూడా ఎట్లా పడుతుందంటే చుక్కలు చూపిస్తుంది. వర్షం మస్తు పడుతుంది, ఆగుతుంది, మళ్ళీ పడుతుంది, పడుతుంది, ఆగుతుంది, మళ్ళీ పడుతుంది. సో ఇట్లా అయినా సరే జనాలు మాత్రం ఆగట్లేదు. నడుచుకుంటూ ఇంత పబ్లిక్లో కూడా తోసుకుంటూ గుద్దుకుంటూ మొత్తం అక్కడ రథాల కాడికైతే పోతుంది. నేను ఆల్రెడీ అక్కడ దాకా వేసి వచ్చినా కదా, కానీ నాకు ఓపిక సరిపోలేదు, అంటే నా ఎనర్జీ సరిపోతలేదు అనమాట. ఆడికి పోగానే ఈ కెమెరా, మైక్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ పట్టుకుని ఆ రథాల దగ్గరికి పోవాలంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. సో అందుకని చెప్పేసి నేను నార్మల్గా మళ్ళీ ఇట్లా నడుచుకుంటూ బయటకైతే వస్తున్నా. సో నా ముందు వాళ్ళందరూ బయటకు వస్తున్నా అంటున్నా. మళ్ళీ అక్కడికైతే వెళ్తున్నా, ఏది మన టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నా. చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి ఒకసారి. ప్రతి దగ్గర కూడా ఒక్కటే జై జగన్నాథ్, జై జగన్నాథ్. మొత్తం భజన పాటలు, భక్తి పాటలు పాడుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇది ఒక డివైన్ ఎక్స్పీరియన్స్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. సూపర్. వినండి ఒకసారి, వినండి భక్తి. తిరిగి 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 కాళ్ళు అయితే మస్తు వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాక ఓ ఫుట్పాత్ మీద అయితే జగా దొరికించుకొని కూర్చున్నా. కింద ఏం లేదు, జస్ట్ ఇదే అంతే. అందరూ ఆలోచిస్తారు కూర్చోవడానికి, అరే కింద కూర్చుంటే బురద అంటుంది అది ఇది. మనకు అది ఏం లేదమ్మా, కూర్చున్నామా పొద్దు గడిచింది నాకు అంతే. ప్రశాంతంగా కూర్చున్నా. మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత కొంచెం మళ్ళీ తిరుగుతా. అంటే లెగ్స్ బాగా పెయిన్ అవుతున్నాయి తిరిగి తిరిగి తిరిగి. కానీ అబ్బు అనుకున్నంత సింపుల్ అయితే కాదు. మన తెలుగు రాష్ట్రాల్లో అంటే మన తెలంగాణలో మేడారం జాతర ఉంటుంది కదా, మేడారం జాతరకి ఇంకా త్రిబుల్ తర్వాత ఇంకేదైనా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతమంది క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది కదా ఇది. క్రేజీ అబ్బో. ఫారినర్స్ అంటే వరల్డ్కి ఇదే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ కాబట్టి చాలామంది క్రౌడ్. వర్షం పడుతున్నా కానీ ఎవరు కూడా టైర్డ్ అవ్వట్లేదు, అది నాకు నచ్చేది. ఎవ్వరు టైర్డ్ అవ్వట్లేదు, అందరూ డ్యాన్స్లు ఇంకా ఎక్కువ వేస్తున్నారు వర్షంలో. అబ్బో సూపర్ సూపర్. జై జగన్నాథ్. వరుసగా గేట్లు పెట్టిండు. వచ్చినప్పటికి ప్రతి సంవత్సరం వస్తావా ఇక్కడికి? ఇవాళ ఒక్క రోజు జరుగుతుంది, ఇది రేపు ఉంటుందా? రేపు ఏముండదా? ఇవాళ ఈ నుంచి గుండిచా టెంపుల్ వరకు అయిపోతుందా? గుంజుతారా రథాన్ని? గుండిచా టెంపుల్ వరకు గుంజుతారా? ఫస్ట్ బలరాజు ఉందా? జనాలు ఇంతమంది ఉన్నారు ఇంకా నైట్.
తెలుగు మనం తెలుగు వాళ్ళు దొరికే కష్టమైపోయింది, దొరికింది తెలుగు. హరే కృష్ణ నువ్వు వీడియో చేస్తున్నా బాబు చెప్పాలి కదా. మెయిన్ రోడ్ నుంచి మనం ఆ టెంపుల్ దగ్గరికి ఎట్లా పోవాలి అని ఆలోచించి చించి పక్కనున్న గల్లీల నుంచే మనం పోగలుగుతామా అని ఒక ఐడియా చేసుకొని ఆ గల్లీలకి అయితే వచ్చిన నేను. గల్లీలలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చిన్న చిన్న గల్లీలు ఎంత చిన్నగా ఉన్నాయంటే మన ఓల్డ్ సిటీ, జస్ట్ లైక్ ఓల్డ్ సిటీ. సో అంత చిన్నగా ఉన్నాయి గల్లీలు. ఈ గల్లీలోకి అయితే వచ్చిన అనమాట. ఇట్లా నుంచి ఎటన్నా అంటే గల్లీలు తిరిగి షార్ట్ కట్లో టెంపుల్ దగ్గరికి పోయే రూట్లు ఉంటాయి కదా, అట్లా ఏమన్నా ఉంటే ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నా. బట్ నో యూజ్ మ్యాన్. ఏ గల్లీకి అయినా సరే మెయిన్ రోడ్ నుంచే పోవాలని చెప్తారు. నువ్వు ఎంతైనా తిరుగు, ఈ గల్లీలలో ఎంతైనా తిరుగు, మళ్ళీ పోయి మెయిన్ రోడ్ దగ్గరికే పోవాలి. ఆ మెయిన్ రోడ్ నుంచే నీకు సహీ రస్తా అని చెప్పేసి అంటున్నారు అనమాట. కానీ నాకు ఇక్కడ నీట్గా మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో అంత క్రౌడ్ కాకుండా లెస్ క్రౌడ్లో తిరుగుతున్నా నాకు మస్తు మజా అనిపిస్తుంది. చిన్న నేనైతే ఎక్కడో జనాలలో అయితే ఉన్నా అనమాట. ఇక్కడ నుంచి నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు చూపిస్తున్నా మీకు. యాక్చువల్గా బలభద్రుడి రథం అయితే కదిలింది, మీరు చూసుకోవచ్చు అక్కడ. బట్ నేను ఇక్కడ నుంచి అంతగానం జూమ్ చేయలేకైతే పోతున్నా. మీకు ఎంతవరకు కనిపిస్తే అంతవరకు అయితే చూడండి బాస్. సరేనా, కొంచెం కదులుతుంది. యాక్చువల్గా నేను ఉన్న ప్లేస్ వరకు రావాలంటే కూడా చాలా టైం పట్టవచ్చు, మేబీ రేపు కూడా కావచ్చు. బట్ స్టిల్ ఐఎమ్ గివింగ్ మై బెస్ట్ అని అనుకుంటున్నా. మీకు చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ మీకు క్రౌడ్ చూస్తే మీకు మైండ్ పోతుంది బిల్డింగ్స్ పైన కానీ, అండ్ నా బ్యాక్ సైడ్ కానీ నా ఫ్రంట్ సైడ్ కానీ ఒకసారి చూసుకుంటే చూడండి ఒకసారి. నా బ్యాక్ సైడ్ ఇదంతా క్రౌడ్, అండ్ ఫ్రంట్ రథాల దగ్గర కూడా చూడండి ఎంత క్రౌడ్ ఉందో. సో అసలు ఇందులో నుంచి ఫస్ట్ నేను బయటికి వెళ్ళడమే పెద్ద విషయం అని చెప్పుకోవాలి. చూద్దాం. రథయాత్ర స్టార్టింగ్ డే మనకి 3 రథాలు గుండిచా టెంపుల్ దగ్గరికి అయితే లాగడం జరగదు. ఫస్ట్ డే 4 PM అట్లా స్టార్ట్ అవుతుంది రథాలు లాగడం, అండ్ అరౌండ్ 7:30 to 8 PM వరకు అయితే ఆపేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బలభద్రుడి రథం స్టార్ట్ చేస్తారనమాట లాగడం, అండ్ సెకండ్ సుభద్రాదేవి రథం, అండ్ ఆఫ్టర్ జగన్నాథుడి రథం. బలభద్రుడు అండ్ సుభద్రాదేవి రథం స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది, మనకి దర్శనం దొరకడం కూడా కష్టమేమో. సో నా సైడ్ నుంచి బెటర్ సజెషన్ ఏంటి అని అంటే midnight 1 to 2 AM మధ్యలో వెళ్ళండి, చాలా బాగా దర్శనం అవుతుంది. ఆర్ ఎల్స్ ఎర్లీ మార్నింగ్ అంటే నెక్స్ట్ డే 4 AM to 5 AM మధ్యలో వెళ్ళినా చాలు. ఎందుకంటే ఆ రథాలు అంటే ఫస్ట్ డే అంటే రథయాత్ర స్టార్ట్ అయిన రోజు ఏం చేస్తారు, లాగడం స్టార్ట్ చేస్తారు కదా. సో 7:30 అరౌండ్ 8 మధ్యలో ఆపేసి అక్కడే ఉంచుతారనమాట రథాలు. సో ఆ రథాల నుంచి బలభద్రుడు సుభద్రాదేవి మన జగన్నాథ స్వామి ఆ రథాల నుంచి మనకు దర్శనం ఇస్తారు. క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. మీకు ఇంకా మంచి దర్శనం కావాలంటే నెక్స్ట్ డే 4 to 5 AM మధ్యలో వెళ్ళండి, సూపర్గా దర్శనం అయిపోతుంది. నా సైడ్ నుంచి ఇంకొక విషయం మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇంతమంది క్రౌడ్లో చిన్న పిల్లల్ని తీసుకొస్తున్నారు అబ్బా, అది మాత్రం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈ క్రౌడ్లో మనకే చాలా కష్టంగా ఉంది ఊపిరి పీల్చుకోవడానికి, ఇక పిల్లలు కష్టం కదా. సో ఒక్కసారి థింక్ చేయండి.
నెక్స్ట్ డే రథయాత్ర గుండీచా టెంపుల్ దగ్గర అయితే క్లోజ్ అవుతుంది. అరౌండ్ 2 to 3 PM వరకు అయితే మొత్తం అయిపోతుంది. అండ్ అక్కడి నుంచే ఇంకా స్వామి వాళ్ళు అయితే దర్శనం ఇస్తారనమాట. అండ్ అది అయిపోయిన తర్వాత 5 to 6 PM మధ్యలో ఫ్లాగ్ చేంజింగ్ జరుగుతుంది టెంపుల్ దగ్గర. మీరు 5 to 6 PM మధ్యలో టెంపుల్ దగ్గర ఉండేలా చూసుకోండి, అస్సలు మిస్ అవ్వకండి, అది చాలా బాగుంటుంది. అండ్ ఫ్లాగ్ చేంజింగ్ అయిపోయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ వేలో వెళ్తే సీ బీచ్ వస్తుంది. సో ఆ సీ బీచ్ దగ్గర మనకైతే సముద్రహారతి ఉంటుంది. ఇంకా అది ఇంకా మాటల్లో చెప్పలేము, అది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. చూసిరు కదా వీడియో ఎట్లా అనిపిస్తుంది, మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి. నేను ఈ వీడియోని రథయాత్ర రోజు అయితే పోస్ట్ చేయలేను, ఎందుకంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అలాంటి, నేను మళ్ళీ ఎడిట్ చేయాలి, వీడియో డబ్ చెప్పుకోవాలి. కాబట్టి కొంచెం నేను ఈ వీడియో అయితే 16th రోజు, అంటే జూలై 16th రోజు రథయాత్ర జరిగితే నాకు తెలిసి 20 వరకు అయితే అప్లోడ్ చేయగలుగుతా. సో మీరు అప్పుడే చూస్తారు ఈ వీడియోని. నాకు ఈ వీడియో వైరల్ అయినా వైరల్ కాకపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు రథయాత్రలో మనం పాల్గొన్నాము అంటేనే అదొక డిఫరెంట్ ఫీల్ అది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా, ఎందుకంటే నేను 200% ఎఫర్ట్స్ పెట్టి ప్రతిదీ కూడా క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేశా. సో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ మర్చిపోకండి జై జగన్నాథ్ అని మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.